ఫలితము, కాన్సిక్వెన్సెస్ ఫలితము, వీటికి ఫలితం ఏంటో అనేది మనం నేర్చుకోబోతున్నాం. Amen. Shall we? Are you with me? నాతో పాటు ఉన్నారా మీరు? We'll pray and we'll start. మనం ప్రార్థన చేసి ముందుకు వెళదాం. Father God, we say thank you for this day that you continue revealing your truths to us. ప్రభువా, ఈ దినమును బట్టి నీవు మాకు నివృత్తి చేస్తున్నటువంటి ఈ యొక్క సత్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. It is your truth that sets us free. ప్రభువా, నీ యొక్క సత్యమే మాకు విడుదల కలుగజేస్తున్నది. It is your guidance in our daily life that sets us free. అవును ప్రభువా, నీ యొక్క నడిపింపే మమ్మల్ని విడుదల కలుగజేస్తున్నది. Sometimes the truth might be bitter, Lord, but it's good for us. కొన్నిసార్లు ఆ సత్యము చేదుగా ఉన్నప్పటికీ కూడా మాకు అది మంచిదే ప్రభువా. Lord, we know that you love us immensely and very deeply. ప్రభువా, నీవు మమ్మల్ని ఎంతో లోతుగా ప్రేమిస్తున్నావని మేము ఎరిగి ఉన్నాము. And so we open our hearts in your presence today. అందుకనే మా యొక్క హృదయాలను నీ సన్నిధిలో తెరుచుకుని ఉన్నాము. For you to speak to us, మాతో మాట్లాడము, deliver us, మమ్మల్ని విడిపించుము, heal us, మమ్మల్ని స్వస్థపరచుము, and show us the way we should go. అలానే మేము నడవలసినటువంటి మార్గమును మాకు చూపించుము. In Jesus' name. ప్రభువైన యేసుక్రీస్తు నామములో Amen. ఆమేన్. So the consequences after rapture. అయితే రాకడ యొక్క పరిణామాలు ఏంటో మనం తెలుసుకుందాం. Panic will take hold when the end time events happen. ఎప్పుడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయో ఒక రకమైనటువంటి భయము కలుగుతుంది. The events that will happen on the face of this earth will be very panicky and there will be a lot of chaos and confusion. అయితే ఈ యొక్క భూమి మీద జరిగేటటువంటి ఈ సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో భయాందోళన కలిగిస్తూ చాలా తికమకను కూడా మనుషులకు గందరగోళానికి గురి చేస్తాయి. And the Christians who are unprepared, they will be very selfish and will have self-contempt. అయితే ఎవరైతే సిద్ధపడకుండా ఉంటారో క్రైస్తవులు, వారు ఆ సమయంలో మహాస్వార్థం కలిగి ఉంటారు. Now let me give you an example of a true Christian when their character is shown up. How their character should show up. ఒక నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క వ్యక్తిత్వము ఏ విధంగా ఉండాలనే ఉదాహరణ నేను చెబుతున్నా. The best example is Jesus for us. మనకున్నటువంటి మంచి ఉదాహరణ ఎవరు అంటే He is the best role model for us. ఆయనే మనకున్నటువంటి మంచి ఉదాహరణ. When he was under tremendous pressure and death was closing on him, what did he do? He laid down his life. He continued to do the Father's will. It's not that he became selfish. I don't want to die now. This is not what I want to do. He didn't say that. అయితే ఎప్పుడైతే ఆయన భయంకరమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడో ఆయనకు దేవుడిచ్చినటువంటి చిత్తాన్ని వదిలిపెట్టలేదు, కానీ ఆ ఒత్తిడిలో కూడా నేను మరణించవలసి ఉన్నది అని తనను తాను అర్పించుకున్నాడు. Jesus selflessly laid down his life. అయితే ఎటువంటి స్వార్థము లేకుండా తన యొక్క ప్రాణాన్ని ఆయన వదిలాడు. Amen. And he expects us to follow his example. అయితే ఆయన చూపినటువంటి మాదిరినే మనము కూడా అనుకరించాలన్నది ఆయన ఆశ. And to patiently endure every situation. అలానే ప్రతి సమస్యలో సహనముతో ముందుకు వెళ్ళాలి అన్నది కూడా ఆయన యొక్క ఆశ. Tell your neighbor. మీ పక్క వారికి చెప్పండి, We all need patience with each మనందరికీ కూడా other. ఓపిక కావాలి. With each other. ఒకరి పట్ల ఒకరు సహనం కలిగి ఉండాలి. Amen. ఆమేన్. It begins at home. It begins at every place that you go. This quality, this fruit of the Spirit, that is patience, is needed. అయితే మరి గృహంలో కానీ పనిచేసే సమయంలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా సహనము అనేటటువంటి ఏదైతే ఆత్మ ఫలం ఉన్నదో అది మనందరికీ కావాలి. When we don't have patience, there are chances likely to mess up quickly. మనకు ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతామో పొరపాటులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Hallelujah. So when something happens to you, some situation happens to you, some person comes to you, you've gone through something which is not required, you just wait for a moment. Don't respond immediately. ఒకవేళ మీరు ఊహించని, మీరు అనుకోని అనుభవం కానీ సంఘటన కానీ మీకు ఎదురైనప్పుడు వెంటనే దానికి మరి స్పందించకుండా కాస్త మీరు ఆలోచన కలిగి ఉండండి. I told you, patience. చెప్పాను కదా, సహనము. So you have to hold on for a moment and then you respond. అయితే ఒక్క నిమిషము ఆలోచించి ఆ తర్వాత మనము స్పందించాలి. Think it over and then you respond.
అయితే దాని మీద ఆలోచన చేసి అప్పుడు మీరు స్పందించండి. It's not necessary everything that happens to you, you have to go on responding. అయితే మనకు జరిగే ప్రతి సంఘటన విషయంలో మనం స్పందించాలని ఏమీ లేదండి ఇక్కడ. Generally, we are brought up in that way, and by default, that nature exists in us. సాధారణంగా మనం ఆ విధంగా మరి పెంచబడ్డాం కాబట్టి అటువంటి మరి ఉద్రేకము మనలో ఉంటుంది. Whenever something happens, I have to respond immediately. ఏదైనా జరిగిన వెంటనే నేను స్పందించాలి అనేటువంటి ప్రేరణ కలిగి ఉంటాం మనం. Take a few moments, doesn't matter. Slowly, it will become a practice and a lifestyle to you. అయితే ఒక నిమిషము ఆగండి, ఆలోచించండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిత్వంలో అదొక భాగం అవుతుంది. And when it becomes your lifestyle, you'll notice down the line that slowly you're not messing up like how you used to do before. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సహనం అనేది మీ యొక్క జీవన శైలిలో ఒక భాగం అవుతుందో అప్పుడు మీ యొక్క జీవితము ముందు ముందు మరింత ప్రశాంతంగా ఉండడం మీరు గమనిస్తారు. If I respond quickly, let's look the other way, and I messed up something, what do I have to do? Again, I have to go to the Lord in prayer. Again, I have to ask for forgiveness. ఒకవేళ నేను తొందరపడి సహనము కోల్పోయి ఏదైనా నేను స్పందించినట్లయితే దాని వలన ఏదైనా జరిగినట్లయితే ఏం చేస్తాను? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాల్సి వస్తుంది. The Lord expects us to grow out of this. అయితే ఇటువంటి సంఘటనల ద్వారా మనము వృద్ధి చెందాలి, మనం పరిణితి చెందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. Amen. The Lord wants us to be like Him. ఆయన వలె ఉండాలన్నది ఆయన తపన. Amen. Jesus described that widespread failure will to patiently endure just prior to the early rapture. అయితే యేసు ప్రభు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే ఆయన రాకడకు ముందు అనేక రకమైనటువంటి భయాందోళనలు కలిగినప్పటికీ కూడా మనము సహనము కలిగి ఉండాలి అని. Matthew chapter 24 verses 12 through 13. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12-13 వచనాలు ఇది రాయబడి ఉన్నది. Because of the increase of wickedness, we are in those days. If you can notice something that's around you in this world that we are living in, there is wickedness and it's increasing. అయితే మన చుట్టూ అక్రమము పెరుగుతున్న మూలాన గమనించినట్లయితే పెరుగుతూనే ఉన్నది అది. The love of most will grow cold. అనేకుల ప్రేమ చల్లారును అని వాక్యంలో రాయబడి ఉన్నది. Yes, it's growing. అవునా? వారి ప్రేమ చల్లారుతున్నదా? I think all of us will agree to that. మనందరం కూడా దీనిని ఒప్పుకుంటామని నేను అనుకుంటున్నాను. I'm not saying all of them in this, but what I'm trying to say is because of the increase in technology, everything is now sending through messages, emails. It's become, better ways to text and get in touch than to get in touch personally like how we stood earlier. అయితే మరి ఇంతకు ముందు ఏ విధంగా మనము ఒకరినొకరు పలకరించుకోవాలనుకుంటే కలిసి మాట్లాడే వాళ్ళము, కానీ సాంకేతికత మూలాన ఏం జరుగుతుందంటే అటువంటి అవసరమే లేకుండా మరి టెక్స్ట్లో కానీ ఈమెయిల్స్లో కానీ వాట్సాప్లో కానీ మన యొక్క మరి ఆ యొక్క కమ్యూనికేషన్స్ చేయడం జరుగుతున్నది. So the personal touch is weakened a little bit, but not amongst the children of God. అయితే దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే వ్యక్తిగతమైనటువంటి సంబంధము సరళగినది, కానీ దేవుని బిడ్డలలో ఆ విషయం లేదు. Because the love of God will continue to grow in the children of God, those who look to Him always. ఎందుకంటే ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారిలో దేవుని యొక్క ప్రేమ వర్ధిల్లుతూనే ఉంటుంది. Don't look to the people around you. Your love will grow cold immediately. మీరు ఒకవేళ మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు చూసినట్లయితే మీ ప్రేమ చల్లారిపోతుంది. Look to the Lord of love, the Lord of Calvary. Your love will grow. అయితే మరి ప్రేమకు అధిపతినైనటువంటి కల్వరి శిలువలో మనకు రక్తం ఇచ్చినటువంటి దేవుని వైపు చూడండి, మీ యొక్క ప్రేమ వర్ధిల్లుతూనే ఉంటుంది. And it says that those who stand firm till the end, they will be saved. అయితే ఇక్కడ ఏమని రాయిందంటే ఎవరైతే అంతము వరకు స్థిరముగా నిలబడతారో వారే రక్షించబడతారు, ఎవరైతే అంతం వరకు సహిస్తాడో వాడే రక్షించబడతాడు అని. They will be rescued from the end time wrath. అప్పుడు దేవుడి యొక్క ఉగ్రత నుంచి వారు కాపాడబడతారు. Whose wrath? God's wrath. ఎవరి ఉగ్రత అండి? దేవుని యొక్క ఉగ్రత. Not one human being will be spared. అయితే ఆ యొక్క ఉగ్రత నుంచి ఏ మనుష్యుడు కూడా తప్పించుకోలేడు. For example, one small little example I will give you is that the temperatures, it's going to increase tremendously which human can bear. మీరు గమనించండి, ఒకవేళ ఉదాహరణకు చూసినట్లయితే ఉష్ణోగ్రతలు ఏమైతే ఉన్నాయో అవి ఎంత ఎక్కువగా జరుగుతాయంటే మనుష్యులు అనేవాడు తట్టుకోలేనంతగా. Do you notice that earlier we used to not need ACs or air coolers when we were younger? We would manage with the help of fans, but now you notice the temperatures are going up.
గమనించండి, మనం చిన్నతనంలో ఉండేటప్పుడు మరి వేసవి కాలం అయినప్పటికీ కూడా ఎటువంటి ఎయిర్ కండిషన్స్ లేకుండా కూడా మన జీవితాలను మనం గడిపాం. కానీ ఈ రోజుల్లో కూలర్స్, ఎయిర్ కండిషన్స్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. Now, do you hear of landslides? అయితే మీరు ఆ యొక్క కొండ చర్యలు విరగడము అనేటటువంటి వింటున్నారు. Many of us are hearing, at least in this season, that we are, many landslides are happening. అయితే మనము ఈ యొక్క కాలంలో చూసినట్లయితే అనేక రకమైనటువంటి కొండ చర్యలు విరగడం మనం చూసాము. One of the logical reason I will tell you. అయితే వాటికి ఉన్నటువంటి ఒక కారణం ఏమిటి అంటే, There are super highways being made. అంటే మరి మహా పెద్ద జాతీయ రహదారులు కడుతున్నారు. Tunnels being made. అయితే ఎన్నో స్వరంగాలు మరి తవ్వుతున్నారు. So through explosives, what they are doing is they are running it through, and so the stability of the hill is getting weaker. And once the landslide happens, that is causing even the one more added reason for the flooding to take place, and so on. The damages are very bad. అయితే మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైతే ఈ యొక్క మహాకొండలను పర్వతాలను వీరు ఈ పేలుడు పదార్థాలతో పేల్చి వాటి ద్వారా స్వరంగాలను, వాటిలో మరి యొక్క మార్గాలను కడుతున్నారో, దీనివల్ల ఆ యొక్క కొండకు ఉన్నటువంటి స్థిరత్వం కోల్పోయి వాటి వలన కూడా ఈ యొక్క కొండ చర్యలు విరిగేటటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. In the name of development, that's fine, it's developing, but there are also consequences for it. అయితే ఇదంతా అభివృద్ధి అనేటువంటి పేరులో మనం అభివృద్ధి చెందుతున్నాం, కానీ వాటికి కూడా పరిణామాలు ఉన్నాయి. Hallelujah. So the population increase, it's all interrelated and interlinked, but we cannot go into the depth of it, but just giving you a gist of what it is and what is happening. అయితే జనాభా పెరగడము కానీ ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి మరి సంబంధం కలిగే ఉన్నాయి. Now we're going to go through scriptures, various verses, and Jesus repeatedly warned us to keep a watch about his return. అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో మనం వాక్యం చదువుతున్నప్పుడు ఆయన పదే మనకు చెబుతున్న విషయాలు ఏంటంటే గమనించండి అని. I want you to hear these verses carefully, how the Lord is speaking to us. అయితే ఈ యొక్క మత్తయి సువార్త 42-44 వచనాలు దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మీరు శ్రద్ధగా వినండి. Therefore keep sleeping, the Bible says. అయితే వాక్యం చెబుతున్నది నిద్రపోతూ ఉండండి అని. పండుకొని ఉండండి. కీప్ స్లీపింగ్. That's what it says. అదే కదా బైబిల్లో రాయబడి ఉంది. When Jesus is saying keep watch, that means there is a depth to what he's speaking. యేసు ప్రభువే మెలకువగా ఉండండి అని అన్నాడంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి. Jesus doesn't speak shallow words like human. అయితే మనుషులు మాట్లాడినట్లుగా నిరాధారమైనటువంటి మాటలు యేసు ప్రభు పలకడు. There is a depth and intensity to what he speaks. He's a creator. అయితే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన చెప్పు ప్రతి మాటలో లోతైనటువంటి మర్మం ఉన్నది. So he's asking us, the children of God, to keep watch. Watch cannot be kept with eyes closed. అయితే మనందరినీ కూడా మెలకువగా ఉండండి అంటున్నారు. మెలకువ అన్నది కళ్ళు మూసుకొని చేయని పని. If you are praying also, the Bible says be vigilant. At least one eye, I had learned from our pastor, one eye open. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడైనా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పుడు అనుకుంటారు ఒక కన్ను నేను తీసే ప్రార్థన చేస్తున్నాను అంటారు. I had learned from our pastor that we have to keep at least one eye open when you are praying. అయితే నేను ఒక ప్రార్థన పరుడి నుంచి నేర్చుకున్నది ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు కనీసం ఒక కన్ను అయినా తెరిచి ఉంచాలి అని. Therefore keep watch, because you do not know on what day your Lord will come. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. So none of us know. When somebody declares or tries to predict a time, don't go by it. ఎవరైనా పొరపాటున యేసు ప్రభు ఇదిగో ఈ యొక్క రోజున వస్తున్నాడు అని అంటే దానిని నమ్మకండి. Because the Lord himself is stating in his word and is very clear about it, that no one will know the day of his return. ఎందుకంటే యేసు ప్రభు చెబుతున్నాడు ఎవరికి ఆ యొక్క కాలము తెలియదు అని. But understand this, the Bible is saying. కానీ దీన్ని గ్రహించండి. If the owner of the house had known at what time of the night the thief was coming, it says. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండి నెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. He would have kept the watch and would not have let his house be broken into. So you also must be ready, because the Son of Man will come at an hour when you do not expect him. అదే విధంగా మీరును కూడా ఏ గడిలో మనుష్యుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. Amen. Matthew chapter 25 verse 13. మత్తయి 25 verse 13. మత్తయి సువార్త 25వ అధ్యాయము
13వ వచనం ఒకసారి గమనిద్దాం మనం. Therefore, it says, keep watch. You can underline that word, keep watch. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. You do not know the day or the hour. అయితే మీకు ఆ గడి ఏమిదో మీకు తెలియదు. Mark chapter 13. See, you just what the Lord is emphasizing over here, you need to understand. He's telling, keep watch, get an understanding on this, listen carefully, and be vigilant. అయితే దేవుడు ఒకే విషయాన్ని చెబుతున్నాడు, మెలకువగా ఉండండి, పరిస్థితులను గ్రహించండి, అప్రమత్తంగా ఉండండి అని. మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. కీప్ వాచింగ్, కీప్ వాచింగ్, కీప్ వాచింగ్. Amen. ఆమేన్. The bride who is wise, who is filled with the oil of the Holy Ghost, will always keep a watch on the Lord. ఎవరైతే పెళ్లి కుమార్తె పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నటువంటి నూనెను నింపుకొని ఉంటుందో ఆమె, ఆ పెళ్లి కుమార్తె ఎప్పుడు కూడా మెలకువగానే She ఉంటుంది. will not want to sleep నిద్రపోవడానికి ఇష్టపడదామే. because she is eager when she will meet the Lord. ఎందుకంటే ఎప్పుడు ప్రభువును కలుసుకుంటుందో అనేటువంటి తాపత్రయం ఉన్నది కాబట్టి. You know who I am talking about? ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను? సంఘం. Yes. సంఘం గురించి. Who is the church? ఎవరండి సంఘం ఇక్కడ? We are the church? No, I am the church. మనము సంఘము కాదు, నేను సంఘము. Never think that the whole church is going to go together. Those who are, again, the example comes of the 5 wise virgins whose lamp is lit, who are waiting, who are vigilant, who are praying, who are reading the word of God, living according to the word of God. They are the ones who are doing what the Lord has commanded. They will be the ones who will be caught up. గమనించండి, ఏ విధంగా మనము ఆ 5 కన్యల ఉపమానంలో చూసినట్లుగా ఎవరైతే తన యొక్క నూనె డబ్బాలో నూనెను పెట్టుకుని పెండ్లు కొడుకు కోసము ఎదురు చూస్తున్నారో వారే ఆ విందులోకి తీసుకువెళ్ళబడ్డారు. అదే విధంగా ఎవరైతే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము నడుచుకుంటూ ఉంటారో ఆ విశ్వాసులు మాత్రమే ఆయనతో పాటు లేవనెత్తబడతారు. What do you do when you are preparing for a wedding feast? మీరు ఒక వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? So much excitement in the air. చాలా ఆనందం ఉంటుంది మన చుట్టుపక్కల. So much joy in the air. ఎంతో సంతోషం ఉంటుంది మన చుట్టుపక్కల. So many preparations that everything should be in place. అయితే ఎంతో సిద్ధపాటు జరుగుతూ ఉంటుంది. And finally the garments that you would like to wear, beautiful one. అలానే మనం ధరించుకునేటువంటి దుస్తులు కూడా చాలా అందంగా ఉంటాయి. Amen. So it is with the bride of Christ. అయితే సంఘం విషయంలో కూడా ఇదే ఉండిపోతుంది, ఇలానే ఉండిపోతుంది. The bride will be prepared. అయితే ఆ యొక్క సంఘము సిద్ధపరచబడుతూ The ఉంటుంది. bride will always be excited and joyful. Yes, there are troubles, no doubt about it. All of us have our own share of troubles in this world, but we need to understand one more thing apart from this, is that the joy of the Lord is your strength. అయితే సంఘము కూడా అదే విధంగా ఉత్సాహంతో సంతోషంగా ఉంటుంది. అయితే నేను ఒప్పుకుంటాను, మనందరికీ కూడా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి, మనల్ని బాధించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే యెహోవా యందు ఆనందించుటే మనకు బలము. None of us, the Lord wants us to miss the destiny, but it is based upon our today's choices. What are you doing about your destiny? Are you walking towards your destiny, or are you stuck to this earth? అయితే గమనించండి, దేవుని చిత్తంలో మనమెవరము కూడా ఆ గమ్యానికి చేరకుండా ఉండకూడదు అనేది ఆయన యొక్క చిత్తము. కానీ మనం ఆ గమ్యానికి చేరుతామా లేదా అనేది ఈ రోజు మనము తీసుకున్నటువంటి నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది. The Bible is saying, be on guard. Guard your heart. అయితే వాక్యం చెబుతున్నది మీ యొక్క హృదయాలను కాపాడుకొనండి అని. Amen. Be on guard as you need to guard your heart from temptations that come your way every day. అయితే మన యొక్క జీవితంలో ఎదురయ్యే శోధనల నుంచి తప్పించుకోవడానికి ప్రతి క్షణము కూడా మన యొక్క హృదయాలను కాపాడుకోవాలి. Amen. Be alert. The Bible is saying, what happens when there's an alert? There is a light, that flashes, or maybe a siren that goes on that gives an alert, So the Lord wants us in our mind, eyes, every part of our body to be alert. గమనించండి, అంతేకాదు దేవుడు మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. Not to be deceived with the things that are
happening around us and with the way we are being tempted and we give in to the temptations అయితే easily. మన చుట్టూ జరుగుతున్నటువంటి అతిక్రమము అక్రమములు బట్టి శోధనలు బట్టి ఆ శోధనలో మనం పడిపోకుండా మనము అప్రమత్తం కలిగి ఉండాలి. We have to learn to say no to some things, yes to godly things, of course. అయితే మరి దేవుని యొక్క విషయాలకు అవునని చెప్పాలి, నా అటువంటి కాని విషయాలకు కాదు అని చెప్పేటటువంటి స్థైర్యం మనకు కలిగి ఉండాలి. Amen. I think all of us as an army are yes for the Lord. అయితే మనందరము కూడా దేవుని యొక్క సైన్యముగా అవునని చెప్పే వాళ్ళగానే ఉన్నామని అనుకుంటున్నాను. If you are not in the army, you're just like any other citizen who are enjoying the benefits that come with the salvation. ఒకవేళ మీరు దేవుని యొక్క సైన్యంలో లేనట్లయితే ఆనందించే ఒక పౌరులుగానే మిగిలిపోతారు. So be on guard, be alert. You do not know the time. When that time will come, it's like a man going away. He leaves his house and puts his servants in charge, and each with an assigned task, and tells the one at the door to keep watch. అయితే ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయెను. Hallelujah. The Bible is going on repeatedly saying, the word of God, the words of the Lord is going on saying, he's saying, watch, watch, watch. అయితే మనం ఇక్కడ చదువుతున్నప్పుడు ఒకే ఒక మాట మనకు బహుమార్లు కనిపిస్తున్నది. ఏమిటి అంటే మెలకువగా ఉండండి అని. What to watch? దేనిని గమనించాలండి? మెలకువగా ఉండి Watch for the coming. దేవుని యొక్క రాకడను బట్టి మీరు కనిపెట్టుకోనండి అని. Amen. Guard, guard, guard. Tell yourself, I should tell myself, you should tell yourself, guard, guard, guard yourself. కాపాడుకోవాలి 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 అని మనకు మనం ఒకసారి చెప్పుకుందాం. Watch, watch, watch. గమనించండి, గమనించాలి, గమనించాలి అని మళ్ళీ మనం చెప్పుకుందాం. Hallelujah. Doesn't that make you understand something that yes, I really need to be little alert on what's happening? అయితే ఈ యొక్క మాటలు వినగానే అవును, నేను జరుగుతున్నటువంటి అంశాలను బట్టి కాస్త అప్రమత్తంగా ఉండాలని మీకు ఏమైనా అనిపిస్తున్నదా? Amen. Yes. And he's saying, if he leaves the house and gives it to his servants, that is you and me, who are in charge of his house and of the things that are concerned to the kingdom of heaven, he is saying he's giving us that charge. అయితే ఆయన చెబుతున్నాడు, ఆయన ఆ విదేశానికి వెళుతున్నప్పుడు తన యొక్క అధికారులందరినీ పిలిచి వారికి ఆజ్ఞనిస్తున్నాడు. Be at the door and keep watch, he's saying. అయితే ఆ ద్వారపాలకుడి దగ్గర వచ్చి ద్వారం దగ్గర నిలబడి గమనిస్తూ ఉండండి. It's so important for all of us to be in the house of God. మనందరము కూడా దేవుని యొక్క మందిరంలో ఉండడము చాలా ముఖ్యము. Amen. That's how our mind, our hearts, our spirit, our soul will be tuned to the word of God. ఆ విధంగానే మన యొక్క మనస్సు కానీ మన యొక్క ఆలోచనలు కానీ దేవుని యొక్క వాక్యముతో కట్టబడి ఉంటాయి. Amen. We will be alert and vigilant. మనము అప్రమత్తమై ఉండగలుగుతాం. Hallelujah. And the task that has been assigned to you, you have to make sure that you are there for it. అదే విధంగా మనకు ఇవ్వబడినటువంటి ఆయన చిత్తం ఏదైతే ఉన్నదో దానిని జరిగించడానికి కూడా మనము సిద్ధముగా ఉండగలుగుతాము. What is the task given? ఏమిటండి మనకి ఇవ్వబడినటువంటి విధి? What is the task given to each and every one of us? మనందరికీ ఇవ్వబడినటువంటి విధి ఏమిటి? చెప్పండి, ఏమిటి మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ? Yes. Amen. Are we doing it? మనం చేస్తున్నామా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఇవ్వబడింది. Be honest to yourself. You don't have to tell anybody. మాకేం చెప్పక్కర్లేదు, మీకు మీరు నిజాయితీ కలిగి ఉండండి. It is very important, so important it is, equally important to our salvation. I wouldn't say equal or unequal, but just trying to make us get the point through. Winning of souls is very important. మనకు ఒక క్రైస్తవుని జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో ఆ దేవుని కోసము ఆత్మలను సంపాదించడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. I see lot of news every day. This video came, that came, persecution is happening, this is happening. It was happening from the days of the book of Acts.
అయితే మనం అనుకుంటూ ఉంటాం, అమ్మో నేను చాలా వార్తలు చూస్తున్నాను, ఎంతో రకమైనటువంటి వ్యధ, ఎంతో శోధన మరి క్రైస్తవుల మీద జరుగుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే అపోస్తుల కార్యం నుంచి కూడా ఇటువంటి శ్రమలు ఉంటూనే ఉన్నాయి. There will be times and it will continue అయితే ఈ యొక్క శ్రమలు మరింతగా అధికమయ్యే అవకాశం కూడా ఉంది until the day of his coming. ఆయన వచ్చినంత వరకు కూడా. So one question arises is, who's your protector? అయితే ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని కాపాడే వ్యక్తి ఎవరు? Who do you depend on? ఎవరి మీద మీరు ఆధారపడతారు? I will say Lord, Lord, but at the same time I will pray, Lord, there has to be something that it should be peaceful. అయితే దేవుడి మీదనే నేను ఆధారపడతానని ఒక మాట అంటూనే మళ్ళీ ఏమంటామంటే ఇటువంటి పరిస్థితుల నుంచి సమాధానం మాకు కావాలి అని కూడా మనం ప్రార్థన చేస్తూ Now when we look into the book of Acts, through the persecution the Lord manifested himself. అయితే మీరు గమనించండి, అపోస్తుల కార్యంలో అటువంటి శ్రమల ద్వారానే దేవుడు తన యొక్క మహిమను కనపరుచుకున్నాడు. He caused miracles to happen. అయితే అటువంటి శ్రమల మూలానే ఆయన అద్భుతాలు చేశాడు. Amen. The Lord will manifest himself and he takes glory in that. అయితే దేవుడు అటువంటి పరిస్థితుల ద్వారా ఆయన కనపరుచుకుంటాడు, అంతేకాకుండా ఆయన మహిమను తెచ్చుకుంటాడు. Amen. So sharing the good news is very important on an everyday level. అయితే మన యొక్క దైనందిక జీవితంలో సువార్తను ప్రకటించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. Hallelujah. You don't know the joy that comes when you are sharing with souls and you win souls for Christ. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు నిమిత్తము ఆత్మలకు సువార్తను చెప్పి రక్షించుకుంటారో వచ్చే ఆనందము చాలా అద్భుతంగా ఉంటుంది. No food of this earth can substitute that. అయితే ఎటువంటి ఆహారము కూడా అటువంటి ఆనందానికి సరిపోల్చలేదు. You will be filled with the word of God. You will be blessed and guided by the Spirit of God. అయితే దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనం నడపబడుతాము. With signs, wonders and miracles. అయితే ఎన్నో అద్భుతాలు సూచక క్రియలతో ఇవన్నీ మనం చేయగలుగుతాం. Wouldn't it be beautiful when you're praying for someone and that person gets healed, delivered, and they're coming back to normal? గమనించండి, మీరు ఎవరి గురించైనా ప్రార్థన చేస్తున్నప్పుడు వారు స్వస్థపరచబడడమో లేకపోతే విడుదల పొందడమో చూసినట్లయితే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. Do you think it can happen through you or no? మీ ద్వారా మీ ప్రార్థనల ద్వారా జరుగుతాయని మీకు తెలుసా? If you think you are incapable, that's nice. God is capable. ఒకవేళ మీలో ఆ సామర్థ్యత లేదు అని అనుకున్నట్లయితే గమనించండి, సామర్థ్యత కలుగువాడు దేవుడే. If you think you're weak, yes, that's nice. God is strong on your మీరు behalf. బలహీనులు అనుకుంటున్నారా? అది మంచిదే, ఎందుకంటే బలమైన వాడు దేవుడు. It's not you and me who can do these things in our strength at all. అయితే మన యొక్క సామర్థ్యతలో చేయగలిగినటువంటి పనులు కాదివి. You and I can do it only through the grace of the Lord Jesus దేవుని యొక్క Christ. కృప ద్వారానే ఇటువంటి కార్యాలు చేయగలము. With signs and wonders. అయితే అద్భుతాలు సూచక క్రియలతో. Amen. Luke chapter 12 verses 37 and 38. లూకా సువార్త 12వ అధ్యాయము 37-38 వచనాలు ఒకసారి చదువుకుందాం. So it will be good for those servants whose master finds them watching when he comes, he says. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. I tell you, he will dress himself to serve, the Bible says. అక్కడ వాక్యం ఉంది, ఆయన నడుము కట్టుకుని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టును అని. He will have them to recline at the table. అయితే వారు ఆ యొక్క భోజన పంక్తిలో కూర్చోబెడతాడంట ఆయన. Very nice seat you will get. మంచి సింహాసనం మీకు దొరుకుతుంది. The recliners of this world also won't be of any అయితే ఈ use. లోకంలో ఉన్న సింహాసనాల కంటే గొప్పవి. You're sitting with the King of Kings. ఎందుకంటే మీరు రాజులతో ఆసీనులై ఉన్నారు. So imagine how your chair will be. గమనించండి, ఆ సమయంలో మీ యొక్క సింహాసనం ఎలా ఉంటుంది. I think it will be beyond imagination. అయితే మన ఊహ కందని రీతిగా ఉంటుంది అది. Amen. That is the place the Lord is telling us he will give us. అయితే మనకు అటువంటి చోటును సిద్ధపరుస్తున్నాడని దేవుడు చెబుతున్నాడు. Hallelujah. Those who wait for him, it says, and wait on them, it will be good for those servants whose master finds them ready, even if he comes in the second or third watch of the night. అయితే ఆయన చెబుతున్నాడు, రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉంటారో ఆ దాసులు ధన్యులు అని. When is he coming? He says at night, at the least expected hour, when we will be asleep. That means at that time generally we sleep. ఆయన మరి రెండవ జామున మూడవ జామున అంటే మనము ఊహించని సమయంలో వస్తారని చెప్తున్నాడు ఆయన. Pastor, but I do the night shift. I am awake at nights.
పాస్టర్ గారు నేను ఎలానో నైట్ షిఫ్ట్ చేస్తున్నాను, పర్వాలేదు మెలకువగానే ఉంటాను అనుకుంటారు. You need to understand the Bible. కానీ వాక్యాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. But you sleep during the day, isn't it? కానీ మరి నువ్వు దినంలో నిద్రపోతావు కదా, So that is your night. మరి ఆ దినము నీ యొక్క రాత్రి అయి ఉంటుంది. Hallelujah. Some parts of the world, for example, one part of the world it would be night, the other part it would be day. ఎందుకంటే మరి ప్రపంచంలో ఒకరోజు పగలైతే అదే ప్రపంచంలో ఇంకొకటి మరి చీకటై ఉంటుంది. That is not what the Bible is saying. He's telling he will come at a point when we are all thinking, let's relax for some, let me close my eyes, let me not be alert, it's okay, let me doze off. అయితే వాక్యం ఏమో దాని విషయంలో చెప్పట్లేదు. వాక్యం దేని గురించి మెలకువగా ఉండాలని చెప్తుందంటే కాస్త రెస్ట్ తీసుకుంటాను, కాస్త విశ్రాంతి చేసుకుంటాను, ఇంకొంచెంసేపు పడుకుంటాను అనేటటువంటి ఏమరపాటు నుంచి మనము అప్రమత్తమై ఉండాలి అని. Doze off in what? అంటే ఎటువంటి విషయాల్లో ఏమరపాటు కలిగి ఉండడము? Doze off from standing on the principles of the kingdom of heaven. అయితే పరలోక రాజ్యం యొక్క నియమాల మీద నించొకకుండా ఉండడము. కొంచెం వంగిపోతాను, టు బెండ్ డౌన్ అ లిటిల్ బిట్. పని అయిపోతుంది కదా, ఇట్స్ ఓకే, ద వర్క్ వుడ్ బి డన్. ఒక అబద్ధం మాట్లాడితే ఏమవుతుంది? లెట్ మీ అటర్ ఎ స్మాల్ లై. అరే ఆయనతో ఎందుకు ఇన్ని మాటలు, కొంచెం ఒక చిన్న అబద్ధం మాట్లాడితే ఒక ఆత్మ రక్షించబడుతుంది అంట. Why tarry so much with somebody else? Just say a lie and then maybe you can win a soul. Soul got saved by your lies. ఒకవేళ మీ యొక్క అబద్ధాల బట్టి ఆ ఆత్మ రక్షించబడుతుందా? What a beautiful way of deceiving your own self. అయితే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడం ఇంకా దీనికి బట్టి దరిద్రమైనది లేదు. You have to stand for the truth. When you don't study the word of God, you don't spend time in prayer with your king, you won't be able to stand, because that is your backbone. That will make you stand firm. That's what we just read, standing firm till the end. అయితే దేవుని యొక్క ప్రార్థనలో సమయం గడపక, ఆయన యొక్క వాక్యముతో సాన్నిహిత్యము లేక, ఆయన యొక్క నియమాల మీద స్థిరముగా నిలబడుట కష్టము. Whatever everybody says, I will go with them. అయితే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారము నేను ముందుకు వెళ్తాను. Some will use Bible language also to, nowadays it's common, if you notice the word bless. Everybody using that word, blessed. Everybody is blessing each other. అయితే గమనించండి, ఈ బైబిల్లోనే ఉన్నటువంటి ఆశీర్వాదం అనే పదము ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు, అందరూ అందరినీ ఆశీర్వదించేస్తున్నారు. They know the terminologies that is being used in the community. అయితే ఈ యొక్క క్రైస్తవ సంఘములో వాడబడుతున్న ఈ పదాలు ఇప్పుడు అందరికీ తెలుసు. So it's becoming common day by day to use this terminology. అయితే ఇటువంటి పదాలను వాడడము ప్రతిరోజు సహజమైపోయింది. You need to understand by what spirit they are being guided. గమనించండి, ఎటువంటి ఆత్మలో వారు నడిపించబడుతున్నారు అనేది మీరు గమనించాలి. Don't give in to the words, you have to discern the spirit behind. అయితే ఆ యొక్క మాటలను బట్టి మీరు తప్పుద్రోవ పట్టకండి, ఆ మాటల వెనక ఉన్నటువంటి ఆత్మ ప్రేరేపణ ఏమిటో మీరు చూడండి. Your word is the standard of living for you. అయితే ఈ దేవుని యొక్క వాక్యమే మన యొక్క జీవితానికి పరిమాణమై ఉన్నది. You will see the glory of God in your life automatically. ఎప్పుడైతే ఈ వాక్య ప్రకారం మనం జీవిస్తామో ఆయన యొక్క మహిమను మన యొక్క జీవితంలో చూడగలుగుతాం. Because when you stand for the truth, the Lord himself backs up, and that's the force that's behind it. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సత్యం కోసం నిలబడతారో ఆయనే తన యొక్క బలముతో మీతో పాటు వెన్నంటి ఉంటాడు. Whatever might be the outcome. ఏమి ఫలితమైనప్పటికీ కూడా. Amen. Hallelujah. So it will be good for those servants whose master is coming, and he will find them always అయితే to be alert. ఎప్పుడైతే యజమాని వస్తాడో, యజమాని వచ్చినప్పుడు ఎవరైతే మెలకువగా ఉంటారో వారు ధన్యులు అని మళ్ళీ వాక్యంలో చెప్పబడి ఉన్నది. Believers are to live with their hearts not weighed down by anxiety, not weighed down with depression, not weighed down with disappointments. అయితే మరి నిరాశతో గాని, నిస్పృహతో గాని, నిస్సత్తువుతో గాని మరి మనం కృంగిపోక విశ్వాసులం అందరము కూడా ఆయన యొక్క రాకడ నిమిత్తము అప్రమత్తముగా ఉత్సాహముగా ఉండాలి. Instead you have to trust in the God of deliverance. దానికి బదులుగా మరి విడుదలించు దేవుడి యందు నమ్మకం ఉంచాలి. Deliverance from your own self. అయితే మన యొక్క వ్యక్తిగతమైనటువంటి బంధకాల నుంచి విడుదల కావాలి. Do you know the soul that's living on the inside of you that's going to be delivered from this earthly body? మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఆయన యొక్క రాకడతో విడుదల పొందుతుందని. Or someday before that could happen, God is coming and is going to take us to be with him. లేదా
అది జరగని ఎడల దేవుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు కూడా దేవుడు మన యొక్క ఆత్మలను కొనుక్కోబడతాడు. Your eternal destiny is fixed by the Lord. Now what you do with this life God has given to you matters. అయితే మన యొక్క నిత్యమైనటువంటి గమ్యం ఏదైతే ఉన్నదో అది ముందే నిర్ణయించబడి ఉన్నది. అయితే మనము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఆ యొక్క గమ్యము ఆధారపడి ఉంటుంది. If we are caught up with gadgets, we are caught up with things that are there happening around me all the time, I don't have time. If you notice the work of the enemy also, when we place our gadgets, we are always looking towards the earth. గమనించండి, మనము చుట్టూ కూడా అయ్యో నాకున్నటువంటి ఈ యొక్క పరికరాలను బట్టి నాకు సమయమే లేదనుకుంటాము. ఒకసారి ఈ యొక్క వ్యత్యాసాన్ని చూడండి. ఎప్పుడైతే మనము ఈ యొక్క సెల్ ఫోన్ అనే పరికరాన్ని చూస్తామో మనము నేల వైపునే చూస్తాము. Yes, it has become a mini office, it has become everything, source of provision and all of these things. There is a benefit, but you need to have a balance in it. Because the Lord always tells to look up. Your redemption is drawing nigh. And what the enemy is trying to do is, it is trying to grab us into it. అయితే నేను ఒప్పుకుంటాను, ఈ యొక్క పరికరంలో మరి మన యొక్క ఉద్యోగాలే కానీ మన యొక్క లావాదేవీలే కానీ అనేక రకమైనవి ఉన్నాయి. కానీ మనము వీటన్నిటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది, మీ యొక్క విడుదల నిమిత్తమే మీరు పైకి చూడండి అని. కానీ ఈ యొక్క పరికరాలను ఎక్కువగా వాడడం ద్వారా జరిగే విషయం ఏంటంటే మనము పైకి చూడడము కానీ ఈ నేల వైపు చూస్తున్నాము. So what I have decided is I am going to keep my phone for some time away from me. అందుకనే నేనేం నిర్ణయించుకున్నానంటే నా నుంచి నేను కొంతసేపు ఫోన్ పక్కన పెట్టేస్తాను అని. Otherwise put off the Wi-Fi when I am in the time of devotion. లేదా ఈ యొక్క ఆరాధన ఉంటున్నప్పుడు ఆ యొక్క వైఫైని ఇంటర్నెట్ని నేను ఆపేస్తాను. What will happen? Notifications off, distraction is off. ఏమవుతుందండి, మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఆగిపోతాయి, మన యొక్క ఆలోచనలు ఎక్కడ కూడా తడబడవు. You can focus on the Lord. దేవుని మీదనే మీరు దృష్టిని పెట్టగలుగుతారు. Otherwise when the Wi-Fi is on, it keeps on buzzing, keeps on calling, come on, look at me. What you're looking at your Bible, look at me, look at how beautiful I am. And you go in that window, you go on the whole world, you'll roam. Hi, time is over. అయితే ఒకవేళ అలా లేని ఎడల ఏమవుతుంది, మీ యొక్క ఫోన్లో ప్రకటనల మీద ప్రకటనలు వస్తూనే ఉంటాయి. నన్ను చూడు అనేటటువంటి ప్రలోభం వస్తుంది. మీరు ఒకదానికి వెళ్తారు, అక్కడి నుంచి ఇంకో దానికి వెళ్తారు, మొత్తం తిరిగి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆరాధన అయిపోతుంది. And the Lord comes and he says, I found you were sleeping, you were busy with it. ప్రభు వచ్చినప్పుడు ఎందుకు ప్రభు నన్ను ఎత్తబడలేదు అని అడిగినట్లయితే అంటాడు, నేను వచ్చాను కానీ నువ్వు నీ యొక్క మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నావు అని చెప్తాడు. When you called me, I came to you. నువ్వు పిలిచినప్పుడు నేను వచ్చాను, but you were busy. కానీ నువ్వు మరి నీ మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నావు. Hallelujah. You thought I will appear through a photo in the phone. నువ్వేమనుకున్నా మొబైల్ ఫోన్లో ఒక ఫోటోలాగా వస్తారనుకున్నావా? Hallelujah. Jesus is a God who is spirit. The Bible says in John chapter 4 verse 24 that God is spirit. You cannot draw a spirit into an image. అయితే గమనించండి, యేసు ప్రభు చెబుతున్నాడు ఏంటంటే ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. అంటే ఆత్మస్వరూపమైనటువంటి దేవుడిని మనం ఒక చిత్రంలో చిత్రీకరించలేము. Amen. Hallelujah. Luke chapter 21 verses 34 to 36. అయితే లూకాసు వార్త 21వ అధ్యాయము 21 నుంచి 34 వచనాలు ఒకసారి చదువుకుందాం. Says, be careful, or your hearts will be weighed down with dissipation, drunkenness, and the anxieties of life, and that day will close on you unexpectedly like a trap. The day of the Lord is saying it will close on you unexpectedly like a trap. అయితే లూకాసు వార్త 21వ అధ్యాయము 34-36 వచనాలు ఒకసారి గమనించినట్లయితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. Hallelujah. Hallelujah. It says, and again we read further, it says, be always on the watch and pray. అయితే ఇక్కడ రాయబడిన విషయం ఏమిటంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. ప్రార్థన వస్తుందండి మనకి, రోజు వస్తుందండి. ఎన్ని గంటలు చేస్తున్నాము? ఇంకా 5, 10, 25, 25, 30 minutes మంచిగా చేస్తున్నాను. Were we able to pray? If at all we were asked how many hours are we praying, then probably we would estimate 5, 10, 20, 30 minutes.
Let me tell what the Bible says. అయితే వాక్యంలో ఏముందో ఒకసారి చూద్దాం. It says, pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయుడి అని వాక్యంలో ఉన్నది. Hallelujah. Be watchful always. మెలకువగా ఉండండి అని కూడా ఉన్నది. Amen. Continually, as long as my eyes are open, my mind is open, it has to continue praying. దాని అర్థం ఏమిటంటే నేను మెలకువగా ఉన్నంత ప్రతిసేపు కూడా ఎడతెగక ప్రార్థన చేస్తూనే The ఉండాలి. more you pray, the more you get closer and intimate with the Spirit of God, and He becomes your guide at every moment. ఎప్పుడైతే మీరు ప్రార్థనలో ఎక్కువ ఉంటారో దేవుని ఆత్మతో మరింతగా సంబంధం కలిగి ఉండి ఆయన యొక్క నడిపింపును మీరు గ్రహించగలుగుతారు. So when you have intimacy with the Lord and you're walking in some place and you need to decide which direction you need to go, the Lord will tell you, no, this is not the place you need to go. This is how you need to do it. This is how He will continue to guide you. ఎప్పుడైతే మీరు దేవునితో అటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉంటారో మీరు ఏ మార్గంలో వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాలను కూడా ఆయన ఆత్మ ద్వారా మీకు సున్నితముగా మరి నడిపిస్తాడు. And it says, pray that you may be able to escape all that is about to happen. అయితే ఇక్కడ వాక్యంలో ఉన్నది ఈ భూమి మీద జరుగుపో వాటన్నిటిని తప్పించుకొనినట్లున మీరు ప్రార్థన చేసుకునుడి అని. What is about to happen? ఏం జరగబోతుందండి? Yes, from natural disasters. The wrath of God, we spoke about after rapture, when the church, the goodness of God is there upon this earth because the Spirit of God is there upon the church, in the church. And that, because God is good, you see, that's why the goodness is there. Once the church gets raptured, gets caught up and goes to heaven, that's it. That's the time Antichrist is already, he's there, but he will be in full manifestation. అయితే గమనించండి, ఇప్పుడు ఎందుకు యొక్క సృష్టి కాస్త క్రమముగా ఉన్నది అంటే సంగమ మూలాన, పరిశుద్ధాత్మని దేవుని యొక్క సన్నిధి మూలాన. ఎప్పుడైతే రాకడ సమయంలో సంఘము పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకం నుంచి వెళతారో అప్పుడు ఆ అంత్యక్రీస్తు తన యొక్క శక్తిని, తన యొక్క అతిక్రమమును మరి మొత్తముగా చాలా బలముతో ఆయన ఈ లోకం మీద ప్రభావాన్ని చూపిస్తాడు. అయ్యో యాంటిక్రైస్ట్, ఐఎమ్ అఫ్రేడ్. హూ యాంటిక్రైస్ట్? వై డెవిల్? ఆల్ దిస్ డోంట్ వాంట్ బాబా, ఓన్లీ జీసస్ 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 విల్ టెల్. అమ్మో, ఐఎమ్ వెరీ వెరీ మచ్ అఫ్రేడ్ ఆఫ్ యాంటిక్రైస్ట్. వై ఆల్ దిస్ స్టఫ్? ఐ విల్ ఓన్లీ రన్ ఆఫ్టర్ జీసస్. Don't want these demons, demonology, what this devil, all this, those words are not good for me. అమ్మో, ఈ దెయ్యాలు, అంత్యక్రీస్తు, ఈ పదాలు వింటేనే నాకు భయం వేస్తుంది, నాకు వద్దు పదాలు అనుకుంటున్నారేమో. Hallelujah. See, that's the beauty of the Lord. When He's residing on the inside of you, He says He has given you power over all of these principalities, powers of darkness. Even the Antichrist is underneath our feet today because the church is exercising its authority on the face of this earth. గమనించండి, అటువంటి విషయాలు వింటున్నప్పుడు మీరు భయము కలిగితే ఉండొచ్చేమో, కానీ దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ ఏమిటంటే ఆయన మనలో జీవించిన మూలాన ఇటువంటి మరి దయ్యములే కానీ, ఇటువంటి తంత్రములే కానీ, వీటన్నిటి మీదను కూడా మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఈ రోజుకి కూడా అంత్యక్రీస్తు సంఘము యొక్క పాదాల క్రిందనే ఉన్నది. If you have ever noticed, you will find comfort, peace, strength, encouragement, hope, everything in the house of God. But when we are out, our battle begins. గమనించినట్లయితే మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నంతసేపు కూడా ఒక సమాధానము, సంతోషము, ఆనందము కలిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క సన్నిధి నుంచి లోకంలోకి వెళ్తారో మళ్ళీ మీ చుట్టూ గందరగోళం ఉంటుంది. Yes, అవునా? some people prefer to live in such place. కొంతమందికి ఆ గందరగోళంలోనే ఆనందం ఉంటుంది. They like to live in confusion, they like to live in depression, they like to live, when they are at home, they face these challenges and they're caught up in the trap. If you notice, that is nothing but the spirit of Antichrist that is working against you. కానీ కొంతమంది జీవితాల్లో గమనించినట్లయితే వారి జీవితాల్లో ఎప్పుడు కూడా ఒక నిరీక్షణ ఉండదు, ఎప్పుడు ఒక ఇబ్బంది, ఇరుకులతోనే ఉంటారు. అది ఏమిటి అంటే అది అంత్యక్రీస్తు యొక్క ఉచ్చులో చిక్కుని ఉన్నారు వాళ్ళు. So where is your strength? మీ యొక్క శక్తి బలం ఎక్కడుందండి? Your strength is found in Christ Jesus, and you can experience that joy through praise, through prayer and spending time. No matter what,
You have to continue doing what the Lord has told. Only then you will see the victory on your behalf. అయితే మీకున్నటువంటి బలం ఎక్కడున్నదంటే యేసు ప్రభువులోనే. మీరు ఆ బలాన్ని మరింతగా చూడాలి అనుకుంటే ఆయన యొక్క ప్రార్థనలో, ఆయన యొక్క వాక్యంలో మీరు వర్ధిల్లుతూనే That ఉండాలి. spiritual strength comes only when you stand for the Lord. You will see that salvation and that freedom and deliverance that comes to you. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కేవలము దేవుని ద్వారానే వస్తుంది. అప్పుడే మీరు ఈ రక్షణ, విడుదల లాంటివి మీరు అనుభవించగలుగుతారు, చూడగలుగుతారు. So Jesus taught 3 parables that tell us how to take advantage of this rapture that comes to us. This is a golden opportunity that the Lord gives to us. అయితే ఈ యొక్క రాకడ సమయంలో వచ్చు ఆపదల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే అంశం మీద యేసు ప్రభు 3 సలహాలు మనకి ఇచ్చాడు. Let's read. The first parable is found in Matthew chapter 25, verses 14 to 27. We will not be reading the whole parable, but we all know the story as well. So I'll just give it to you in a small way. A man is leaving on a journey and he entrusted the property to 3 servants. Rather than invest the money, or which is called as talents, one servant simply buried it. Upon learning of this situation, the master responded, "You wicked, lazy servant." అయితే ఇది మనము ఎన్నోసార్లు చదువుకున్నాము. మత్తయి సువార్త 25:14-27 వచనాలు. అది వచనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సారాన్ని నేను చెబుతున్నాను. అయితే మరి ఒక మనుషుడు దేశాంతరానికి వెళ్తున్నప్పుడు తన దాసులందరినీ పిలిచి ఒక్కొక్కరికి వారి యొక్క స్తోమత చొప్పున తలాంతులు ఇచ్చినప్పుడు, మరి ఆఖరి దాసుడు తనకి ఇచ్చినటువంటి 1 తలాంతును కూడా నేలలో కప్పబడి ఉన్నప్పుడు ఆ యొక్క మరి మనుషుడు తిరిగి వచ్చి ఆ దాసుడితో చెప్పిన విషయం ఏమిటంటే, నువ్వు ఏం చేసావు నీకు ఇచ్చినటువంటి తలాంతులతో అని. Have you got a talent? మీకు ఏమైనా తలాంతు ఉన్నదా? తలాంత్ ఉందండి? Do you have a talent? This side? Yes. Have you got a talent? So let's be proactive little. Yes. All of us are blessed with a talent. మనందరము కూడా తలాంతులతో ఆశీర్వదించబడ్డాము. కానీ ప్రభువా ఈ టాలెంట్ అందరు చూపించాలని అనిపించట్లేదు, నేను నాకే పెట్టుకుంటాను. నీ వచ్చినప్పుడు ఇట్లా ఒక్కటే తలాంతు చూపిస్తా నీకు. But then what we do, I don't want to display my talent in front of everybody. It is just between you and me. You want to keep it confidential, Lord. ఇది కొంచెము మన ఇద్దరి మధ్యలో కాస్త పర్సనల్గా పెట్టుకుందాం. My singing is not so good. అయితే నా గాత్రం అంత మాధుర్యంగా ఉండదు. One talent that we all might be having, you know. మనందరికీ That's what ఉన్నటువంటి I తలాంతు guess. ఇది, పాట పాడేటువంటి తలాంతు. If you don't know to sing, I think you'll have to learn it quickly, because that's what is going to be in heaven. ఒకవేళ మీరు నాకు పాడడం రాదు అనుకుంటే మీరు త్వరగా పాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే పరలోకంలో మనం చేసే ఒకే పని ఏమిటంటే ఆయన ఆరాధించడం. It's okay if there are some mistakes that happen while singing. It doesn't mean to say you shouldn't sing. ఓకే, మరి పాటలు పాడుతున్నప్పుడు 1-2 చిన్న పొరపాట్లు జరగచ్చు, కానీ దాని అర్థం మీరు పాటలు పాడడం మానేయాలని కాదు. Is it written in the Bible somewhere that you should sing perfectly? అయితే ఎక్కడైనా వాక్యంలో ఇలా శృతి లయలతో కరెక్ట్గా పాడాలని రాయబడి ఉందా? Then only the Lord will accept your praise. అప్పుడే మీ యొక్క స్తుతిని దేవుడు అంగీకరిస్తాడని రాయబడి ఉందా? It's nowhere found in the Bible. వాక్యంలో ఎక్కడ అటువంటి రాయబడి లేదు. But I want to keep this talent. I have my fears. Brother sings so nicely. How can I sing in front of brother? మరి సహోదరుడు చాలా బాగా పాడతాడు, నేను అతని ముందు ఎలా పాడగలను, నేను ఇట్లానే ఉంటాను అనుకుంటారేమో. Before this, just one couple sang. They sang so beautifully. I don't have my spouse who can sing with me. మరి ముందే మరి ఒక మరి భార్యాభర్తలు చక్కగా పాడారు, నేనేం పాడతారు, నాకు ఇంకా మరి నాకంటూ ఒక భర్త కానీ భార్య కానీ లేదు కదా. I will sing in my bathroom. I won't sing in the church. అయితే నా బాత్రూంలో బాగా పాడతాను కానీ చర్చిలో మాత్రం పాడను. When I am traveling in my helmet, I will sing. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా యొక్క మరి హెల్మెట్ లో నేను పాటలు In my పాడతాను, car, I will sing. అయితే నా కారులో నేను పాటలు But పాడతాను, not in front of everyone. అందరి ముందు కాదు. I have some problem with singing. అయితే పాడటంలో నాకు కాస్త ఇబ్బంది ఉంది. సాతాన్ అయితే బాగా ఖుష్ అవుతాడు, మంచి నా పని ఇట్లనే జరిగిపోతుంది, ఏం కష్టపడేది అవసరమే లేదు ఈయన మీద. So when the devil knows about it, he would be very happy because you are not exercising your talent. Because he keeps us chained like this. He likes to keep us chained. Our hands chained, our mouths chained, everything chained about us. ఎందుకంటే అపవాదికి మనల్ని ఈ విధంగా బందీలుగా ఉంచడము చాలా ఇష్టము. That is how he takes control. ఆ విధంగా మన మీద ఆధిపత్యాన్ని చలాయిస్తాడు. One formula worked, the next is there with him again.
అయితే ఒకవేళ ఇది పని చేయకపోతే ఇంకోటి ఆయన దగ్గర సిద్ధంగా ఉంటుంది తంత్రం. What Jesus said, he said, but here I don't know how to sing. Jesus పక్కకు పెట్టేయి, నాకైతే పాడడం రాదు. అయితే యేసు ప్రభు గాడ్ మస్ట్ హావ్ సెడ్ సింగ్, బట్ దట్స్ ఓకే, ఐ కాంట్ సింగ్. Hallelujah. It says, use your talents for God's kingdom. Don't show when he comes, only one talent I had, so I kept it very safely. He says, you wicked servant, he says. అయితే ఈ యొక్క ఉపమానం ప్రకారము దేవుడు మనతో చెప్తుంది ఏంటంటే, మీకు ఇవ్వబడినటువంటి తలాంతులను ఆయన యొక్క రాజ్య విస్తరణ కోసమే వాడండి, ఆ ఒక్క తలాంతు తీసుకున్న వాడిలాగా ఉండొద్దు అని. Make full use of your abilities and resources. మీకున్నటువంటి శక్తిని కానీ వనరులు కానీ సంపూర్ణంగా వాడుకోనండి. Tell your neighbor, make full use. మీ పక్క వారికో చెప్పండి, సంపూర్ణంగా వాడుకోనండి అని. మెల్లిగా చెప్పారండి, ఫుల్ యూజ్. అయ్యో, ఏదో ఆరోగ్యం బాగలేదా మీకు? Make full use, the Bible says. వాక్యం చెబుతున్నది మీ యొక్క సామర్థ్యాన్ని సంపూర్ణంగా వాడుకోనండి అని. Amen. Invest your time in God's work. దేవుని యొక్క పనిలో మీ యొక్క సమయాన్ని మరి ఇన్వెస్ట్ చేయండి అని. Today, what is it that I have done for God? What work did I do for God? You need to question yourself. అయితే ఈ రోజు నేను దేవుని నిమిత్తం ఏ పని చేశాను అనేది మీకు మీరే ప్రశ్నించుకోనండి. Amen. Another parable, Matthew chapter 24, verses 45 to 53. అయితే మత్తయి సువార్త 24:45 నుంచి 53 వచనాలు చూసుకుందాము. This is another parable. Before departing on a journey, another master placed one of his servants in charge of his other servants to ensure someone would take care for them. But after the master was away for a long time, the lead servant began to mistreat the other servants. When the master returns, he will hold that lead servant accountable. అయితే దీనిని కూడా ఒక సారాంశంగా చెబుతున్నాను. మరి ఒక యజమాని మరి దేశాంతరానికి వెళుతున్నప్పుడు తనలో ఉన్నటువంటి ఒక సేవకుడిని ఇతరుల సేవకుల మీద, ఇతరుల దాసుల మీద నాయకుడిగా నియమించి ఏమి చెప్పాడంటే, ఈ యొక్క దాసులని నువ్వు జాగ్రత్తగా చూసుకొని. కానీ ఆ యొక్క నాయకుడు ఏం చేశారంటే, ఈ యొక్క దాసులను మరి బాగా చూసుకోకపోవడం మూలాన ఆ యజమాని వచ్చినప్పుడు ఆ యొక్క నాయకుడికి శిక్ష పడింది. The issues that the Lord is addressing here is to do not beat up the fellow servants of God, instead care for them. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మీ తోటి సహోదరులను ఇబ్బంది పెట్టకండి, వారిని బట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండండి అని. Physical abuse is less common than to beat up emotionally. అయితే ఈ రోజుల్లో మరి భౌతికంగా ఎవరు దాడి చేయట్లేదు, కానీ మరి భావోద్వేగంగా చాలా దాడి చేస్తున్నారు. Hallelujah. How do you treat your spouse, your children, your siblings at home? ఏ విధంగా మీరు మీ పిల్లల్ని, మీ భార్యల్ని, మీ యొక్క తోబుట్టుల్ని మీరు మరి వాళ్ళతో ఉంటున్నారు, మొసలుకుంటున్నారు? Question arises. How are we treating our family at home? ఈ యొక్క ప్రశ్న వస్తుందండి, ఏ విధంగా ఇంటి దగ్గర మనం ప్రవర్తిస్తున్నాము అని. Hallelujah. That is another kind of abuse. అది కూడా ఒక రకమైనటువంటి మరి శ్రమనే. How do you treat your co-workers and those who supervise? అయితే మీ కింద ఉన్నటువంటి మీ యొక్క పనివారిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? It is very important in the sight of the Lord. There's nothing hidden from the Lord. అయితే దేవుని యొక్క దృష్టిలో ఇవన్నీ ముఖ్యమే, ఏది మినహాయింపు కాదు. Hallelujah. It's easy to come on a Sunday morning and say praise the Lord. అయితే మరి ఆదివారం వచ్చి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడం చాలా సులభం. It's easy to give a smile to this world and show everything is okay. అయితే ఈ యొక్క లోకంలో నవ్వుతూ అంతా బాగుందని చెప్పడం కూడా సులభమే. But there is a hidden person on the inside of me that is not being dealt with. కానీ నాలో ఒక అంతరంగమైనటువంటి మనుషుడు ఉన్నాడు, అనేక బలహీనతల్లో ఉన్నాడు, కానీ ఆ యొక్క బలహీనతమైన మనిషిని బట్టి నేనేం చేయట్లేదు. There is a bitter person on the inside of me. I want to take revenge. అయితే నాలో ఒక గాయపడినటువంటి మనిషి ఉన్నాడు, పగతో రగిలిపోతూ ఉన్నాడు. There is a person on the inside of me who wants to fight. అయితే ఒక పోరాటము చేయాలి అనేటువంటి కసితో ఉన్నటువంటి వ్యక్తి నాలో ఉన్నాడు. Hallelujah. That old person I am talking about. నేను మాట్లాడేది ఆ యొక్క పాత స్వభావం కలిగినటువంటి మనిషిని గురించి. Actually that person was supposed to be buried during the time of water baptism itself. అయితే మరి ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటున్నామో ఆ సమయంలోనే ఆ యొక్క మనుష్యుడు మరణించి ఉండాల్సింది. But he shows up now and then. Hi, he keeps telling. కానీ ఆ యొక్క మనుష్యుడు మరి సందర్భానుసారము వచ్చి తన యొక్క ఆ పాత స్వభావాన్ని చూపిస్తూనే ఉంటాడు. Hallelujah.
Hallelujah. I'm not talking about us, the people out there in the world. అయితే నేను మన గురించి మాట్లాడట్లేదు కానీ బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. Hallelujah. God is good to us, isn't it? దేవుడు మనకు ఎంతో మంచిగా ఉన్నాడు. We are all lovely, good children of God. మనందరము చాలా మంచి వాళ్ళము. We never get angry. మనకి ఎప్పుడు కోపం రాదు. Praise the Lord for his loving kindness. ఆయన యొక్క ప్రేమను బట్టి దేవునికి వందనాలు. Hallelujah. All of us have some weakness, but there is a way out, you need to understand. అయితే మనందరికీ కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ వీటిని బట్టి విముక్తికి కూడా ఒక మార్గం ఉన్నది. Deal with that part of you where you are weak. ఏ విషయంలో మీరు మరి కాస్త నిస్సత్తువుగా ఉన్నారో దానిని బట్టి మీరు దేవుని సన్నిధిలో గోజారండి. Because when you deal with the person or the part who is weak on the inside of you, you attend to that weakness, slowly you will begin to notice it's growing, it's getting stronger on that end. ఎప్పుడైతే మీ యొక్క జీవితంలో బలహీనమైనటువంటి సున్నితమైనటువంటి అంశాలను బట్టి మీరు శ్రద్ధ కలిగి దేవుని యొక్క సహాయాన్ని చేసుకుంటారో ఆ యొక్క బలహీనమైనటువంటి అంశమే మీకు బలముగా మారడం మీరు గమనిస్తారు. Amen. Sometimes I say, for example, I have a weakness of forgetting. ఒకవేళ మరిచిపోవడము అనేది నా యొక్క బలహీనత అనుకుందాం. I have to work on that area so that my memory will increase. అయితే ఆ యొక్క విషయంలో నేను కష్టపడి నా యొక్క మతిమరుపు నుంచి అధిగమించాలి నేను. Let me ask you a question. ఇంకో ప్రశ్న అడుగుతాను నేను. Is it that by age the brain becomes weak? వయస్సు రీత్యా మనం ఏమైనా మతిమరుపు పొందుకుంటామా? Any technical evidence? దానికంటూ ఏమైనా సాంకేతికమైన రుజువులు ఉన్నాయా? Brain never grows weak. అయితే గమనించండి, మన యొక్క మెదడు మనసు ఏదైతే ఉందో అది ఎప్పుడు సన్నగిల్లదు. We think that by age factor it's not the age, it's nothing like that. It's sometimes చెప్తారు తెలుగులో అపోహలో ఉంటున్నాం. Yeah, sometimes these are all myths that we live, that I am getting older and hence I am forgetting things. Hallelujah. Look into the Bible. The more you read, the more revelations as truths come out, and it's meant for us today. కానీ వాక్యంలో చూడండి, ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే ఎప్పుడైతే మీరు వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తారో వాక్యం నుంచి వచ్చినటువంటి మర్మాలు మనకు ఎంతో దోహదపడతాయి. You know what is making us devoid? We are not able to have good memories, the gadget actually. ఎందుకు మనకు అటువంటి మతిమరుపు ఉందో తెలుసా? ఈ యొక్క పరికరాల మూలానే. I'll tell you the technical reason also. సాంకేతికమైన రుజువు నేను ఇప్పుడు The చెప్పబోతున్నాను. mind is being bombarded all the time with much more information than what it can take. It's overloaded అయితే ఈ always. యొక్క పరికరాల ద్వారా మనము గ్రహించడానికి వీలు లేనంతటువంటి సమాచారము మన యొక్క హృదయాల మీద మనం ఇస్తున్నాము. So what I actually need to pay attention on and keep a good conscience or a good memory and do it in a beautiful way, I am tripping on that and I am going into things and windows which are not supposed to be ఏ gone. విషయంలో అయితే నేను శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఆ యొక్క పనులను చేయవలసి ఉన్నదో దాని మీద ఉన్నటువంటి నా యొక్క ఏకాగ్రత దీని వలన మరి డిస్టర్బ్ అవుతూ ఉన్నది. Hallelujah. So it's time to strike a balance for us. అందుకనే మనము వీటికి ఒక మంచి బ్యాలెన్స్ని మనము చూసుకోవాలి. The third parable, Matthew chapter 25 verses 1 to 13, we all know the story of the 10 virgins. అయితే మనము మత్తయి సువార్త 25:1-13 వచనాలు. They took their lamps and went out to meet the bridegroom. 5 of them were foolish and did not take oil with them. The wise, however, took oil in their jars along with the lamps. And only those who had taken oil were ready when the groom arrived. Those who were foolish were excluded from participating in the wedding. అయితే ఇక్కడ 10 మంది కన్యకలు మనం గమనిస్తున్నాము. 5 కన్యకలు వారి యొక్క మరి బుడ్డీలలో నూనె ఉన్నది, ఇంకొక 5 నూనె తెచ్చుకోలేదు. ఎవరైతే తమ యొక్క దివిటీలలో నూనెను నింపుకొని ఉన్నారో వారు మాత్రమే పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు విందులో పాల్గొనడానికి తీసుకెళ్ళబడ్డారు. మిగతా 5 కన్యకలు కూడా వెనకనే విడవబడ్డారు. Here the oil symbolizes the Holy Spirit. ఇక్కడ ఈ యొక్క నూనె పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యమై ఉన్నది. You have to know the Holy Spirit as a person. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా మీరు ఎరిగి ఉండాలి. You have to know him personally. ఆయనను
వ్యక్తిగతంగా మీరు తెలుసుకుని ఉండాలి. Hallelujah is not something that whom you cannot know. You can know him as a person. అయితే మీరు ఎరుగనటువంటి మనిషి కాదు, మీరు ఎరుగగలిగినటువంటి వ్యక్తి ఆయన. Amen. He is the one who is on this earth. He is the one who is residing on the inside of you. He is the one who is manifesting the miracles in your life and our lives. అయితే పరిశుద్ధాత్మ దేవుడే మనలో జీవిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే మనలో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆయనకు మహిమను కనబరుస్తున్నాడు. Amen. He is the one who is cleansing us, guiding our footsteps every day, drawing us closer to the Lord. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, ఆయనే మనల్ని దేవునికి మరింత దగ్గరగా తీసుకుని వెళ్తున్నాడు. He is the one who is interceding for us. ఆయనే మన నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తున్నాడు. Amen. So when the Lord is transforming us, our way of thinking also changes. ఎప్పుడైతే దేవుడు మనల్ని మారుస్తూ ఉంటాడో మన యొక్క ఆలోచన సరళి కూడా మారుతుంది. The way of thinking will be, there will be purity in your way of thinking. There will be purity in the way that you speak with no, selfish intentions. Some people, they have some intention and they continue doing what they want to do. But here, when the Holy Spirit, God guides you, you will have only one mind. With the kingdom of heaven in mind, you will work. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడో మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క మాటలు కానీ చాలా పరిశుద్ధంగా ఉంటాయి, ఎటువంటి స్వార్థంతో కూడా నింపబడి ఉండవు. So do you respond to the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవునికి మీరు స్పందిస్తున్నారా? Do you personally know the Holy Spirit? ఆయనను మీరు వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నారా? తెలుసు అనుకుంటాం, కొంచెం అది కూడా ఒక అపోహ ఉంటుంది. I may know the Holy Spirit also could be a myth. Question yourself the second time, do you really know the Holy Spirit? మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలిసి ఉన్నాడా? Because Jesus said a tree is known by its fruit. ఎందుకంటే యేసుప్రభు చెప్తున్నాడు, ఒక వృక్షము దాని యొక్క ఫలమును బట్టి గుర్తించబడుతుంది అని. The life, our life, my life and the fruit will automatically show whether the Spirit of God is with me or not. నా జీవితము నేను మరి ఫలించేటువంటి ఫలము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడో లేదో అనే దాన్ని రుజువుపరుస్తున్నది. Hallelujah. And announced that we'll be learning about the 7 churches last week. అయితే నేను చెప్పాను 7 సంఘాల గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ వారం అని. Shall we learn it quickly? మరి త్వరగా నేర్చుకుందామా? Do you want to go with the flow or you want to have a part 3 of this? అయితే మరి 3వ భాగానికి వెళ్దామా లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోదామా? We'll try to do it quickly. Yes? It's about the 7 churches. త్వరగా ఆ యొక్క 7 సంఘాలను మనము ముగించుకుందాం. లేదు పాస్టర్, ఆకలేస్తుంది, నేను దూరం వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి పాస్టర్, అక్కడ వంట చేయాలి నేను. No pastor, I have a long way to go, I am hungry, I need to cook. ఒక్క దినమండి దేవుని సన్నిధిలో, just a day in God's presence. ప్రతిరోజు అదే పని చేస్తాం మనం. You are anyway cooking the same food every day. ఒక్క రోజు కొంచెం మనం కష్టపడలేమా? Why don't you just tarry for just one day? కూర్చొని కష్టపడదాం. Sit and then tarry. కొంచెం ఎక్కువ సమయము దేవునిలో సంతోషంగా గడుపుదాం. Let's endure a little more longer in God's presence joyfully. Amen. So the Lord is speaking about the 7 churches, and Jesus sent 7 letters to the 7 churches located in the Roman province called Asia. అయితే ఆ సమయంలో రోమియైనటువంటి రాజ్యములో ఉన్నటువంటి 7 సంఘాలకు 7 ఉత్తరాలు యేసుప్రభు రాస్తున్నాడు. What did he say, ఏం చెప్పాడో తెలుసా అండి? He who has an ear, let him hear. చెవి గలవాడు వినుగాక. What the Spirit says to the churches. ఆత్మ సంఘములతో ఏమి చెబుతున్నదో. We just learned, I am the church. ఇప్పుడే మనం నేర్చుకున్నాం కదా, నేనే సంఘాన్ని అని. Each one of us are a church here. మనందరము కూడా సంఘమై ఉన్నాము. Imagine so many churches are sitting in the house of God. గమనించండి, ఎంతో మంది సంఘాలు కలిపి ఒక సంఘంగా ఉన్నాము ఇక్కడ. Each of us special and have a special calling from the Lord. మనందరము కూడా దేవుని నుంచి ప్రత్యేకమైనటువంటి పిలుపును పొందుకున్న వాళ్ళమే. Amen. So Jesus urges us to hear the messages that are being sent. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు ఆయన ఇస్తున్నటువంటి వర్తమానాన్ని మనం వినాలి అని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. Jesus is saying something like this, if you have a ear or have ears, I expect you to listen. సో యేసు ప్రభు చెబుతున్నాడంటే, మీకు చెవులు ఉన్నట్లయితే మీరు వినాలి అనేది నా యొక్క ఆశ ఉన్నది అని. Amen. Even 1 ear, that's why it says he who has an ear. గమనించండి, ఇక్కడ చెవి అని అన్నాడు కానీ చెవులు అని కాదు. ఒకటి లోకానికి పోయింది, ఒకడైనా పెట్టుకో దేవుని కోసం. మేబీ
1 year you would have allocated to the world, but at least have 1 year for God's word. 2 ఇచ్చాడు కదా దేవుడు మనకి. God has given us 2 years, right? Hallelujah. That's also in a way it says, hear more. దాని అర్థం ఏంటంటే ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి అని. Very tough, but yes, even I face the situations. You have to preach, you preach. Where you have to preach. అయితే ఇది చాలా కష్టము, ఎందుకంటే మరి బోధన చేస్తున్నప్పుడు ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. And they tell me, preach where you are supposed to preach. అయితే ఎక్కడ బోధించాలో అక్కడ మాత్రమే మీరు బోధించండి. Hallelujah. Let's get back to the churches, the letters that the Lord gave to the churches. మళ్ళీ దేవుడు సంఘాలకు రాసినటువంటి పత్రికల గురించి మనం చదువుకుందాం. To the church of Ephesus, he gave in Revelation chapter 2 verse 7 is the same message but to different churches. I'm just giving you the references so that you can have it with you. I'll be sending you the document as well, however you wish to, you can. అయితే నేను ఈ డాక్యుమెంట్ని ఏ విధంగానైనా మీకు పంపిస్తాను కాబట్టి మీరు చదువుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ మీకు రిఫరెన్సెస్ ఇచ్చాను, ఏ చర్చికి ఏ మాట దేవుడు చెప్పాడు అని, ఏ సంఘానికి ఏ మాట దేవుడు చెప్పాడు అని. To the church of Ephesus, Smyrna, Pergamum, Thyatira or Thyatira, and Sardis, Philadelphia and Laodicea. And these are the references, the verses that are there beside it. And the message is the same. He who has an ear, let him hear what the Spirit says to the churches. అయితే ఇక్కడ ఉన్నటువంటి 7 సంఘాలకు మరి దేవుడు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. వీటన్నిటిలో ప్రాముఖ్యమైనటువంటిది, వీటన్నిటికీ అనుసంధానమైనటువంటి ఒక మాట ఉన్నది. ఏమిటంటే చెవి గలవాడు వినుగాక. Jesus did not provide this urge to listen to the warning about the invading of the armies or about nuclear weapons. అయితే యేసు ప్రభు ఈ యొక్క తొందరను, ఇదిగో రాబోతున్నటువంటి యుద్ధాల గురించి కానీ లేకపోతే అణునిపల గురించి కానీ ఆయన చెప్పట్లేదు. కానీ This particular emphasis is to the churches, to the letters, that the message that has been sent by the Lord to us. కానీ దేవుడు ఇచ్చేటటువంటి ఈ యొక్క ప్రాముఖ్యత దేనికంటే, దేవుడు పలికినటువంటి ఆ యొక్క మాటలు ఈ యొక్క సంఘాలకు బట్టి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత. And Jesus encourages us by showing the attributes, the positive attributes that some of the churches have. అయితే అదే విధంగా అదే సమయంలో యేసు ప్రభు కొన్ని సంఘాలకు ఉన్నటువంటి మంచి గుణగణాలను కూడా ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. He discussed the need that there is an improvement in this area in this church. అయితే వారి యొక్క గుణగణాలను చెబుతూనే ఏ విషయాల్లో వారు వృద్ధి చెందాలి అనేటువంటి అంశాలను కూడా యేసుప్రభు చెబుతున్నాడు. However, the church of Smyrna and the church of Philadelphia did not receive any correction from the Lord. కానీ స్మరణ అనేటువంటి సంఘము కానీ ఫిలడెల్ఫియా అనేటువంటి సంఘము కానీ దేవుని నుంచి ఎటువంటి దిద్దుబాటును పొందుకోలేదు. Hallelujah. 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 When Laodicea did not receive any praise at all. కానీ లవోదికయ సంఘానికి ఎటువంటి పొగట్టు కూడా రాలేదు. So here are the 7 messages to the 7 churches. అయితే ఆ 7 సంఘాలకు చెప్పబడినటువంటి 7 సందేశాలు ఇవి. The church of Ephesus, the commendation was given as rejects evil and it perseveres. అయితే మరి ఆ ఎఫెసీ సంఘానికి ఇచ్చినటువంటి మంచి మాట ఏమిటంటే, మీరు అతిక్రమమును విసర్జిస్తున్నారు, మరి దేవునిలో ముందుకు వెళుతున్నారు అని. The Lord says you got to be little passionate. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మరింతగా నువ్వు దేవుని పట్ల తపన కలిగి ఉండాలి అని. And to the church of Smyrna it says gracefully bears the suffering. అయితే స్మరణ అనే సంఘముతో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నీవు ఎంతో కృపతో ఈ యొక్క శ్రమను అనుభవిస్తున్నావు. This is the encouragement he is giving towards the church, that the church is gracefully bearing the suffering. అయితే ఈ యొక్క సంఘానికి కూడా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మన మీద ఉన్నటువంటి ఈ యొక్క శ్రమలను మనము ఎంతో మరి కృపతో ముందుకు వెళ్ళాలి అని. No criticism by the Lord to this church. అయితే ఈ యొక్క సంఘానికి దేవుని నుంచి ఎటువంటి మరి దిద్దుబాటు రాలేదు. The church of Pergamum keeps the faith of Christ. అయితే పర్గమం అనే సంఘం గురించి చెప్పినట్టు మాట ఏంటంటే, మీ యొక్క విశ్వాసము చాలా బాగుంది అని. But the Lord is criticizing such people. They're saying this church has idolatry, immorality and a bad doctrine. కానీ దేవుడు ఈ యొక్క సంఘానికి ఒక విమర్శ కూడా చేస్తున్నాడు. ఏమిటంటే, ఈ సంఘములో మరి ఐడోలెట్రీ అనగా విగ్రహారాధన ఉందని, అలానే వ్యభిచారం ఉన్నదని, అలానే వారు తెలుసుకున్నటువంటి సిద్ధాంతాలు దేవుని సిద్ధాంతాలకు విరోధంగా ఉన్నాయని. Have you ever heard messages on faith? ఎప్పుడైనా మీరు విన్నారా విశ్వాసం 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 అనేటువంటి You need to have big faith, they say. వాళ్ళు ఏమంటారు, చాలా పెద్ద విశ్వాసం కలిగి ఉండాలి అని. From where will I get big faith or small?
అసలు నాకు చిన్నదో పెద్దదో విశ్వాసం ఏ I విధంగా don't understand that there is a size for big and small also in faith. అయితే విశ్వాసంలో చిన్నది పెద్దది ఉందని నాకు ఇంతవరకు తెలియదు. I only know one scripture that says if you have a faith of the size of a mustard seed, you can cast mountains into the sea. అయితే నేను విన్నది ఏమిటంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఈ యొక్క కొండలను కూడా నువ్వు సముద్రంలో పడేయవచ్చు అని. Hallelujah. So there are many things. The Bible is saying that the Lord criticizes, it says idolatry, immorality, no cleanliness in the heart, and doing everything whatever they want, and they have a bad doctrine. అయితే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఏమిటంటే ఈ యొక్క సంఘము మరి విగ్రహారాధన, గొప్ప అనైతికత, అలానే చెడ్డు సిద్ధాంతాలను వెంబడిస్తున్నది అని. Church of Thyatira, it says love, service, they have faith and they have patience. అయితే మరి తయతీరా చర్చికి సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి కితాబు ఏమిటంటే మీలో ప్రేమ ఉన్నది, ఒకరి పట్ల ఒక సేవ ఉన్నది, విశ్వాసం ఉన్నది, అలానే సహనం ఉన్నది అని. But again there is a criticism that the Lord gives towards this church is idolatry, immorality and bad doctrine. కానీ ఈ సంఘానికి కూడా దేవుడు చేస్తున్న విమర్శ ఏమిటంటే మరి విగ్రహారాధన, అలానే అనైతికత, అలానే మరి చెడు సిద్ధాంతాలను వెంబడిస్తున్నారు అని. The church of Sardis, some have kept the faith. అయితే మరి సర్దీసు ఒక సంఘంకు చెప్తున్న మాట ఏంటంటే మీలో కొంతమంది విశ్వాసాన్ని కాపాడుకున్నారు. And the criticism that Jesus gives is this church is dead. కానీ యేసు ప్రభు చెబుతున్నటువంటి విమర్శ ఏమిటంటే ఈ యొక్క సంఘము నిర్జీవమై ఉన్నది అని. The church of Philadelphia perseveres in faith. అయితే ఫిలడెల్ఫియా సంఘము విశ్వాసములో వృద్ధి చెందుతున్నది. And the criticism is none at all towards this church. అయితే ఫిలడెల్ఫియా సంఘానికి ఎటువంటి విమర్శ లేదు. Hallelujah. The church of Laodicea, no commendation, and the criticism is very indifferent. అయితే మరి లవోదికీయ సంఘములో ఏమిటంటే ఆ సంఘము కూడా నిర్జీవమైనటువంటి సంఘముగా వర్ణించబడింది ఇక్కడ. These letters may appear outdated, but however their value transcends time. అయితే ఈ యొక్క మరి ఉత్తరాలు కానీ ఈ యొక్క పత్రికలు మనం చూసినట్లయితే ఇవి ఎప్పుడో రాయబడినట్టు అనుకుంటాం, కానీ దీనిని ఈ యొక్క సంఘంలో ఈ యొక్క పరిస్థితుల్లో గమనించినట్లయితే మనకు ఎంతో ఇవన్నీ వర్తిస్తాయి. In any part of time, any century, you will find this to be alive. అయితే ఎటువంటి మన యొక్క చరిత్రలో కానీ మన యొక్క భవిష్యత్ కాలంలో కానీ ఎప్పుడు చూసినా ఈ యొక్క సంఘానికి రాసినటువంటి పత్రికలు ఆ యొక్క సమయానికి అవి అనునయించడానికి వీలుగా ఉంటాయి. Amen. Now we go to church history. అయితే సంఘం యొక్క చరిత్ర కూడా చూద్దాం మనం. The predominance of every church. అయితే ఏ విధంగా సంఘం ఉన్నదో అనే విషయాన్ని మనం గమనిద్దాం. When it began. ఏ విధంగా ఎప్పుడు మొదలైనవి అని. The church of Ephesus in the second generation was complacent and it started in 95 AD. అయితే ఈ ఎఫెసీయులో ఉన్నటువంటి సంఘము రెండవ తరములో క్రైస్తవుల యొక్క రెండవ తరములో అది మొదలుపెట్టబడింది. అయితే అది ఆ సంఘము ఏ విధంగా ఉందంటే ఒక రకమైనటువంటి సంతృప్తికి వెళ్ళిపోయినటువంటి సంఘముగా ఉన్నది. The church of Smyrna, the description given about it is they were martyrs, they were persecuted alive, that is during 100 AD. అయితే మరి See the persecution they went through. అయితే క్రీస్తు శకము 100వ సంవత్సరంలో స్మరణ అనేటువంటి సంఘం మొదలైంది. ఆ స్మరణ సంఘము హతసాక్షులుగా ఉన్నటువంటి సంఘమై ఉన్నది. The church of Pergamum, that is the Catholic compromised doctrine and the Catholic misguided doctrine. And the Catholic that was dead, that is Church of Pergamum, Thyatira and Sardis. It started in 312 AD. అయితే ఇక్కడ గమనించండి, పర్గమము, థియతీరా లేకపోతే సర్దీసు అనేటువంటి సంఘాలన్నీ కూడా మరి కథోలిసిజంకి సంబంధించినటువంటి సంఘాలుగా ఇక్కడ వర్ణిస్తున్నాడు. వాళ్ళందరూ కూడా ఒక విపరీతమైనటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు వెంబడిస్తున్నట్టుగా ఉన్నది. Whatever the Bible says, it will be twisted. బైబిల్ ఏమి చెబుతుందో అది మరి వేరే రకంగా అది వర్ణించబడుతుంది. And they changed it completely, the practices were changed and it was misguided. అయితే మరి దేవుని బిడ్డల యొక్క అలవాట్లు ఆచారాలను కూడా మార్చి అన్యజనుల ప్రకారము ఇది నడిపించడం జరుగుతున్నది. The church of Philadelphia, that is the Protestant church, the missionary alive, it started in 1517 AD. అయితే ఈ యొక్క
ఫిలడెల్ఫియా చర్చ్ ఏదైతే ఉందో 1517 క్రీస్తు శకంలో మొదలుపడింది. ఈ యొక్క సంఘాన్ని బట్టి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే ఈ యొక్క సంఘము జీవము కలిగి ఉన్నటువంటి సంఘము అని. Here the missionaries worked very hard. They had to protest against what was being taught. That's how the name Protestant came in. అయితే వీళ్ళకి ఈ యొక్క ప్రొటెస్టెంట్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అంతవరకు జరుగుతున్నటువంటి వ్యవహారాలను వీళ్ళు నిరసన తెలిపారు కాబట్టి వీళ్లకు నిరసనకారుడు అనేటువంటి పేరు వచ్చింది. And then comes the church of Laodicea. అప్పుడు లౌడేషియా అనేటువంటి ఇంకొక సంఘం వచ్చింది. The same Protestant church became complacent. అయితే ఇదే మరి సంఘము ఎంతో మరి చాలా స్ఫూర్తితో ఎంతో మరి తపనతో వచ్చినటువంటి సంఘమే ఏమైందంటే తృప్తి ఒక రకమైనటువంటి స్వీయ తృప్తిలోకి వెళ్ళిపోయినది. And it started in 1900 AD. అయితే ఇది 1900 క్రీస్తు శకం 1900 సంవత్సరంలో మొదలైనటువంటి సంఘం ఇది. So till now we've seen the past 2000 years all the 7 church types that have continued to exist and they extend to one another. అయితే గత 2000 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ సంఘాలు ఉన్నాయి, ఏ విధంగా అవి ఒకదానికొకటి అంటుకట్టుకొని ఉన్నాయి అనేది మనం చూడగలుగుతున్నాం. Amen. 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 There is much more to study, but yeah, we will learn it maybe later, or I don't know how the Lord will guide to. ఇంకా చాలా ఉంది చదవడానికి, కానీ దేవుడి యొక్క నడిపింపును బట్టి ఏ విధంగా మనం నేర్చుకుందాం అనేది నేను ఆలోచిస్తాను. And if you notice the 7 messages and the predominance of each church, when you keep them side by side, you will understand the whole picture very clearly. అయితే గమనించండి, ఈ యొక్క సంఘముల యొక్క చరిత్రను ఆ సంఘాలకు ఇవ్వబడినటువంటి సందేశాన్ని మీరు పక్కపక్కన చూసినట్లయితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. I'm saying it's something like this. You will see what the predominant church was doing and how it is relevant. You know, there's a connecting to it basically that it's little difficult for me to put it across to you, but I will be sending the document to you. గమనించండి, ఈ యొక్క 7 సంఘాలు ఏ విధంగా స్థాపించబడ్డాయి అనేటటువంటి ఆ యొక్క కాలమానము, దానితో పాటు ఏ విధంగా యేసు ప్రభు కొంతమందికి విమర్శించాడు, కొంతమందికి కితాబునిచ్చాడు అనే దాన్ని మీరు పక్కపక్కన పెట్టి చూసుకున్నట్లయితే మీకు దీని యొక్క అర్థము సారము మరింత లోతుగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. But in all of this that we are learning, our attitude towards the Lord, our responsibility is always to praise the Lord. కానీ మనము నేర్చుకున్నటువంటి ఈ సంగతులన్నిటిలో కూడా మనకున్నటువంటి బాధ్యత ఏమిటంటే ఆయనను ఆరాధించాలి, ఆయనను సేవించాలి. Psalms 113 verses 1 to 9, it says, we are going to read only verse 2 and 3. It says, blessed be the name of the Lord from this time forth and forever. From the rising of the sun to its going down, the name of the Lord be praised. అయితే కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఉన్నప్పటికీ 2వ వచనం మాత్రమే చదువుకుంటున్నాం. ఏమని రాయబడిందంటే, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. Amen. These verses are telling us about our responsibility. ఈ యొక్క వాక్యాలు మన బాధ్యత ఏమిటి అనేది మనకు నేర్పుతున్నాయి, తెలుపుతున్నాయి. I feel sad for the atheists and the agnostics. అయితే ఎవరైతే మరి దేవుని యందు నమ్మకం ఉంచని వారు ఉంటారో వారిని బట్టి నేను చాలా బాధిస్తున్నాను. Can you think that a beautiful sunrise or a sunset and there is nobody is in control of it? అయితే మంచి మరి సూర్యోదయం ఉన్నది, సూర్యాస్తమం ఉన్నది, కానీ గమనించారా, ఈ నాస్తికులు దేవుని వాటిలో చూడలేరు. You acknowledge sunrise, sunset, stars, everything and the beauty in the nature, and you tell there is no creator? అయితే మరి యొక్క లోకాన్ని, ఈ సృష్టిని గట్రా చూస్తూ ఉంటారు, వాటన్నిటిని బట్టి అద్భుతంగా ఉందని పొగుడుతూ ఉంటారు, అంగీకరిస్తారు కూడా, కానీ వీటి వెనక ఒక సృష్టికర్త ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం ఈ నాస్తికులు అంగీకరించరు. So these verses are encouraging us today. From the rising of the sun, may it be a painful day or whatever day it is, but from the rising of the sun, early in the morning, the name of the Lord, and until the end of day, no matter how your day must have been, but before going to sleep, let the name of the Lord be praised. గమనించండి, మనకి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి కదా ఈ వాక్యము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఏ విధంగా మన యొక్క దినము గడిచినప్పటికీ కూడా
దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి అనేటువంటి గొప్ప ఉత్సాహాన్ని ఈ యొక్క వాక్యాలు మనకి కలిగిస్తున్నాయి. God has attached a responsibility and a privilege to you and to me, that is to praise Him every day. అయితే దేవుడు ఆయనను ప్రతిరోజు స్తుతించడానికి మనకు ఒక బాధ్యతనిచ్చాడు. దానితో పాటు మనల్ని దానికి అర్హులనుగా కూడా చేశాడు. Tell your neighbor, I'm going to praise the Lord every day. మీ పక్క వారికి చెప్పండి, ప్రతి దినము నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని. Amen. We all should be those children. From the morning to the night, we will continue to praise His name. అయితే పొద్దున నుంచి రాత్రి వరకు దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మనందరం ఉండాలి. As we move now into the time of communion, let us examine our hearts today, and may the Lord continue to guide you as you are obeying His word. I believe that He will also bring it to life in your lives. అయితే మనము ఈ యొక్క బలలో పాలు పొందుతూ ఉండగా దేవుడు మనకు స్పృహలోకి తీసుకొచ్చిన వాటి అన్నిటిని కూడా ఆయన యొక్క సన్నిధిలో అంగీకరిస్తున్నాము అని నేను అనుకుంటున్నాను. May the name of the Lord be praised through your life always. అయితే